శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవప్రదంగా ఆయన విగ్రహాన్ని తెలుగువారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల రాజధాని అమరావతిలో ఆయన విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ కింద ఏర్పాటు చేసుకుని ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు అనకాపల్లిలో కూడా కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్ జి కృష్ణన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు సత్య గారు చాలా విషయాలు ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఆయన 1901 సంవత్సరంలో ఆయన మద్రాసులో జన్మించారు. చెన్నైలోనే ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసి తర్వాత ఉద్యోగం కూడా చేయడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన కుటుంబ సభ్యులను కోల్పోవడం, తర్వాత ఆయన గాంధీ గారి చేసినటువంటి స్వతంత్ర పోరాటంలో ఆయన కూడా భాగస్వాములు అవడం, ఆయనతో పాటు సబర్మతి ఆశ్రమంలో వారు కూడా అక్కడ గాంధీ గారితో అక్కడ కొంతకాలం ఉండడం, స్వతంత్రం వచ్చాక కూడా ఆయన ముఖ్యంగా పొడుగు బలహీన వర్గాల పట్ల, ఆయన హరిజన వర్గాల పట్ల చాలా అవినాభావ సంబంధాలతో ఉన్నారు. తర్వాత వారు తెలుగువారికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద తెలుగువారికి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఒక రాష్ట్రం ఉండాలి అని చెప్పి ఆయన అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆనాడు ఆయనకి సపోర్ట్ లేకపోయినా ఒంటరిగా కూడా పోరాటం చేసి, ఎందుకంటే ఆయన బుక్స్ చూస్తే తెలుస్తుంది, చివరికి ఆయన చనిపోయే నాటికి మనుషుల దగ్గరకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఆయన అసలు బయట కనీసం ఎవరిని ఒక నాయకుడు కూడా వెళ్ళించావు కదా, ఎవరు సపోర్ట్ లేరు ఆయనకి. కానీ ఆయన చివరి శ్వాసే ఉద్యమాన్ని ఉధృతం చేసి పోలీస్ కాల్పుల దాకా వెళ్ళిందంటే ఆయన ఆత్మార్పణ తీసుకున్నటువంటి రోజు ఈరోజు డిసెంబర్ 15వ తారీఖు. ఆ తర్వాత ఇక కేంద్రం కూడా దిగొచ్చి తెలుగువారి కోసం ఒక రాష్ట్రాన్ని అనౌన్స్ చేసి ఇవాళ తెలుగువారి కోసం మనకు ఒక రాష్ట్రం ఉందంటే అది ఆయన చేసినటువంటి త్యాగమే. త్యాగమూర్తుల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. మరి అటువంటి త్యాగమూర్తులు త్యాగ ఫలాలే ఇవాళ మనం స్వతంత్రం విశ్వాన్ని సాధించుకున్నా, ఇవాళ ఈ ప్రాంత తెలుగువారి కోసం ఒక రాష్ట్రం వచ్చిన అటువంటి త్యాగమూర్తుల యొక్క ఫలాలే. దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ఈ మధ్యలో కొన్ని స్వార్థ రాజకీయాల వల్ల రకరకాలుగా కులాల కట్టేస్తున్నారు నాయకుడిని, అది కొద్దిగా బాధాకరం. ఆయన ఏ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, తెలుగువాడు. అలా కొంత మనం డివైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇలాంటి నాయకుల్ని గుర్తుగా, అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిలో 50 అడుగుల స్తూపాన్ని ఆయన నిర్మాణం చేసుకుని స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ కింద పెట్టి మరి దానికి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో రాజధానిలో అన్ని త్యాగమూర్తుల యొక్క అక్కడ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. మరొకసారి ముఖ్యమంత్రి గారికి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.